శుభములు కలుగు నీకు. మీకెన్నిసార్లు చెప్పాలండి నాకు నచ్చని పని చెయ్యొద్దు అని? నాకిష్టం లేని పని చేస్తే నేనెలాంటి పనిష్మెంట్ ఇస్తానో మీ అందరికీ బాగా తెలుసు. అమ్మో, ఈవిడేంటి ఎంత కోపంగా ఉంది? నేనిప్పుడు గోరింటాకిస్తే ఏమంటుందో, ఈ టెన్షన్లో నేనేం వాగేస్తానో. వద్దులే, తర్వాత ఇస్తాను. ఏ లక్ష్మి, అమ్మా, ఇట్రా. ఏంటమ్మగారు? చేతిలో ఏంటది? అమ్మో, తిన్నగా దీని గురించి అడిగేసిందేంటి? మాట్లాడవే. ఇదేంటంటే అమ్మా? చెప్పు. గోరింటాకమ్మా. గోరింటాకా? గోరింటాకేంటి? అదేనమ్మా, మా ఇంట్లో గోరింటాకు చెట్టుంది కదా, ఆకు కోసుకొచ్చి రుబ్బి తీసుకొచ్చాను. ఎందుకు? మీరు పెట్టుకుంటారని. నేనా? మీరంటే మీరొక్కరే కాదమ్మా, రేఖమ్మగారు, కమలమ్మగారు కూడా పెట్టుకుంటారని. ఆషాఢంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుందంటమ్మా, అందమైన మొగుడొస్తాడంట. ఇక్కడి పద్ధతులు నాకు తెలుసులే. మీ అమ్మాయి గారికి పెడితే చాలా మంచిదమ్మా. చక్కగా చింతపండు పులుసేసి మజ్జిగేసి బాగా రుబ్బానమ్మా, ఎర్రగా పండుతుంది. సరే, ఆ బాక్స్ ఇట్టివ్వు. మేం పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మయ్యా, అమ్మగారికేమీ అనుమానం రాలేదు. రేఖా, రేఖా! వస్తున్నానుమా. అమ్మ పిలిచింది కదా, లేదేంటి? హాసిని, ఏయ్ హాసిని, సునైనా ఎక్కడున్నారే? ఎక్కడున్నారు? ఏమైందమ్మమ్మా? ఏ ముసలి, ఎందుకలా పాపరీలు చేసిన పిచ్చిదాన్లా అరుస్తున్నావు? పాపిరీలు నేనెందుకు చేస్తానే? అది పాపిరీల్ కాదే, పాప్రీల్. పాప్రీల్ ఏదో పాపిశ్రీలు. అయినా దాని గురించి నాకెందుకు గాని, ముందు ఆ డబ్బా ఎక్కడ తగిలేశారో అది చెప్పండి. ఏంటబ్బమ్మమ్మా? అదేనే, నేను స్వీట్లు దాచుకునే చిన్న స్టీల్ డబ్బా. క్రిందటి సంక్రాంతికి మీ అమ్మ 2 చీరలు కొన్నవాళ్లకి స్టీల్ డబ్బా ఉచితంగా పంపించింది కదా, అది. అందులోని ఒక బాక్స్ ని నువ్వు దాచేసి అన్నీ అయిపోయాయని చెప్పావు, అదేనా? అదేనే. ఇప్పుడు దాంతో పనే ఉందమ్మమ్మా. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? అమ్మ వారాహి, రామ్మా. వస్తున్నామ్మా. మీ అందరికీ గోరింటాకు పెడతాను. నువ్వు గోరింటాకు తర్వాత పెట్టొచ్చు గాని, ముందు నా స్టీల్ డబ్బా ఎక్కడుందో చెప్పండి. ఏ స్టీల్ డబ్బా పిన్ని? అదేనమ్మా, నువ్వు మొన్న సంక్రాంతికి చీరలు కొన్న వాళ్ళకి గిఫ్ట్గా పంచావు కదా. దాని మీద చక్కగా మీ కృష్ణమ్మ బహుమతి అని కూడా పేరు కొట్టించావు కదా. దాంట్లో మొన్న సీతారత్నం వాళ్ళిచ్చిన వెంకన్న లడ్డు పెట్టుకున్నాను. అది నా పేరున్న డబ్బా కదూ? అదే. నువ్వే కదా అందంగా పేరు కొట్టించావు. దాని మీద నా పేరుందన్న విషయం మర్చిపోయి దాంట్లో లడ్డూ తీసి దేవుడి దగ్గర పెట్టి అందులో గోరింటాకు వేసి లక్ష్మికిచ్చాను. ఏ లక్ష్మి అమ్మా? అరుంధతి వాళ్ళ పని మనిషి లక్ష్మి. లక్ష్మికే కదమ్మా ఇచ్చింది. అరుంధతి గారికి ఇచ్చినట్టు ఎందుకలా కంగారు పడతావు? సునైనా, నువ్వు వెళ్ళి లక్ష్మిని అడిగి ఆ బాక్స్ తీసుకొచ్చి అమ్మకిచ్చే. అది ఆ గోరింటాకు తనే ఇచ్చినట్టుగా అరుంధతికి ఇమ్మని పంపించానమ్మా. అరుంధతి గారికి నువ్వు గోరింటాకు పంపించావా? ఆ
మహాతల్లికి నువ్వెందుకు గోరింటాకు పంపావే? ప్రతి ఆషాఢానికి గోరింటాకు రుబ్బినప్పుడు అరుంధతిని తలుచుకుంటాను. ఈసారి తను ఇక్కడే ఉంది కదా, పంపే వరకు మనసు ఊరుకోలేదు పిన్ని. ఇప్పుడు ఆ డబ్బా మీద నీ పేరు గాని చూసిందంటే ఆ అరుంధతి అస్సలు ఊరుకోదు. ఆ పనిదాన్ని 4 తన్నులు తన్ని నిజం తెలుసుకుని మన ఇంటి మీదకి గొడవకొచ్చేస్తుంది. తనకు తెలియకుండా నేను పంపించిన గోరింటాకు తన చేతుల మీద పండాలని ఆశపడ్డానే కాని ఆ ఆతృతలో ఇలా నా పేరున్న డబ్బాలోనే గోరింటాకు పంపిస్తున్నాననుకోలేదు పిన్ని. ఇప్పుడు అరుంధతి నా పేరు గాని చూసిందంటే ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఏంటిది? మన హౌస్కి సంబంధించిన బాక్స్లా లేదే. ఇంత చీప్ బాక్స్ ఎవరు తెచ్చారు? ఇక్కడ అసలు ఎవరు పెట్టారు? ఇదేం పచ్చడి? ఛీ, ఇదేంటి ఇలా ఉంది? లక్ష్మి, ఇలా రా. ఏంటమ్మా? ఏంటిది? అది గోరింటాకమ్మా. నేను మా ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు ఆకు కోసి నా చేత్తోనే రుబ్బి తీసుకొచ్చానమ్మా. ఓ, బాక్స్లో ఉన్నది మెహందీయా? ఓకే, మరి బాక్స్ మీద ఉన్నదేంటి? ఈ డబ్బా పైన ఏముంటుందమ్మా? ఏమీ అంటుకోలేదే. దీని మీద ఏదో రాసుంది, కనిపించట్లేదా? రాసుందా? హే అమ్మాయి గారు, అది పేరండి. పేరా? ఏమని రాసుంది? అంటే అది నువ్వే తెచ్చావు, అదేంటో చెప్పు. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. పెద్దమ్మ గారికి విషయం చెప్పకండమ్మా. మీ గుండెల్లోనే దాచుకోండమ్మా, లేదంటే నా పీక పిసికి చంపేస్తారమ్మా. ఏ ఆగు, ముందు దీని మీద ఉన్న పేరేంటో చదువు. నాకు తెలుగు చదవడం రాయడం రాదు కదా. అవును, వీళ్ళు హిందీ వాళ్ళు కదా, వీళ్ళకి తెలుగు ఎలా వస్తుంది? అనవసరంగా భయపడి చచ్చాను. అమ్మగారు, అది నా పేరేనమ్మా, లక్ష్మి. అవునా? ఇది నీ పేరేనా? అవునమ్మా, నా పేరే. ఏంట్రాక, ఏంటిది? ఈయనొచ్చారేంటి? ఇదిగో ఈ బాక్స్లో హెన్నా రుబ్బి తీసుకొచ్చిందంట లక్ష్మి. ఈ బాక్స్ మీద ఉన్న పేరేంటని అడిగితే తన పేరే చెప్తుంది. ఇది ఒకసారి చూపించు. ఇది తెలుగులా ఉంది కదా? అవును. దీని మీద పేరేమో ఇంత లెంతీగా ఉంది. లక్ష్మి చెప్పేదేమో జస్ట్ 2 లెటర్స్లో ఉంది. అంటే అమ్మా, అంటే నా పేరు లక్ష్మమ్మ అనలేని కదమ్మా. ఇదిగో ఇదేమో లక్ష్మి, ఇదేమో అనలేని, అలా అన్నమాట. అయినా ఇలా స్టీల్ బాక్సుల మీద పేరు రాయడం ఏంటి? ఇక్కడ ఇలానే రాయించుకుంటారమ్మా. రేఖ, నువ్విక్కడున్నావా? ఈ లక్ష్మి గోరింటాకు తెచ్చింది, నీకు పెడదామని నిన్ను పిలుస్తున్నాను. అమ్మా, నీకో విషయం తెలుసా? ఇక్కడ స్టీల్ బాక్సుల మీద వీళ్ళ నేమ్ స్టాటస్ లా వేయించుకుంటారట. అవును, నాకు తెలుసు. అదిగో దాని మీద లక్ష్మి పేరుంది. లక్ష్మినే చదవమన్నాను. మీకెవరికి తెలుగు రాదు కదమ్మా, అందుకే నేనే చదివి చెప్పాను. నాకొచ్చుగా. ఏంటమ్మా, మీకు తెలుగు వచ్చామ్మా? అయితే లక్ష్మి అబద్ధం చెప్తుందేమో అని నాకు డౌట్ ఉందమ్మా. దీని మీద ఏం రాసిందో చదివి చెప్పు. అమ్మగారు, నేను చదివాను కదా, మళ్ళీ అమ్మగారు చదవడం ఎందుకమ్మా? ఇది మా అమ్మ తెలుగుకి టెస్ట్. అమ్మా, దాని మీద ఏ పేరు రాసిందో చదువమ్మా.
దీని మీద ఎవరి పేరుంటే మనకెందుకమ్మా? ఇది లక్ష్మి మన మీద ప్రేమతో తీసుకొచ్చిన గోరింటాకు. దీన్ని లిట్మస్ టెస్టులు చేయటం ఎందుకు? కరెక్ట్ కాదు. రా, నీ చేతికి గోరింటాకు పెడతాను. రేఖ మాత్రమే కాదు, నేను కూడా పెట్టుకుంటాను. సరే పిన్ని, రేఖకి మంచి డిజైన్ పెట్టాక నీకు కూడా పెడతాను. సరే కూర్చోండి, పెడతాను. అమ్మా, నేను ఇలా చూస్తుంటే తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిని చూస్తున్నట్టుగా ఉంది. అవును విక్కీ, నేను తెలుగమ్మాయినే. రాజస్థాన్లో పుట్టినా 20 ఏళ్లు వచ్చే వరకు ఇక్కడే పెరిగాను కదా. మరి నేను తెలుగమ్మాయిని కాక ఏమవుతాను? సరే అమ్మా, నేను షాపుకి బయలుదేరుతాను. అమ్మా, ఏంటిది ఇలా చేత్తో పెడుతున్నావు? ఇది మీరు పెట్టుకునే కోన్లు కావు, పాతవాళ్లు పెట్టుకునే ఒరిజినల్ మెహందీ. దీన్ని ఇలా పెడితేనే అందం, ఆరోగ్యం అని ఇక్కడి వాళ్ళంటారు. ఓ అమ్మగా నేనా మాటల్ని నమ్ముతాను కూడా. ఆషాఢంలో గోరింటాకు పెట్టించుకుంటే మంచి భర్త వస్తాడని కూడా అంటారు, తెలుసా? నన్ను క్షమించు అరుంధతి. దేనికి పిన్ని? తల్లి లేని పిల్లవి నువ్వు. మా దగ్గరే పెరిగావు. కానీ చిన్నప్పటినుంచి నీకు నేను ఏ రోజు ఇలా గోరింటాకు పెట్టలేదు. నీ చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది. మనం ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళం. కానీ ఏ రోజు ఇక్కడ సాంప్రదాయం పాటించలేదు. నేను కూడా నీకు ఇలా గోరింటాకు పెట్టుంటే నీకు మంచి భర్త దొరికి ఉండేవాడేమో. నీ జీవితం కూడా అందంగా పండించుకునేదానివేమో. పండించుకోలేకపోయినా గండం తప్పించుకోగలిగాను కదా పిన్ని. ఆ రోజు అతనితో పెళ్ళయ్యుంటే ఇప్పుడు నా జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. అది తప్పిపోయి నాకు మంచి జరిగింది కదా పిన్ని. నువ్విలా బాధపడకు పిన్ని. మీ వల్లే నా జీవితం ఇంత బావుంది. నాన్న చనిపోయినప్పటినుంచి నువ్వు బాబాయ్ నా వెంట సపోర్టుగా నిలబడబట్టే నేను నా లైఫ్లో ఇంత స్థాయికి రాగలిగాను. నువ్వు నాకెప్పుడూ మంచే చేసావు పిన్ని. అయితే ఇప్పుడు నువ్వు కూడా గోరింటాకు పెట్టుకుంటావా అమ్మా? పెట్టుకుంటాను. పిన్ని, నీ చేత్తో గోరింటాకు పెట్టలేదన్న నీ కోరిక ఇప్పుడు తీర్చుకో. అమ్మా, చూసావా నా చేతులు ఎంత బాగా పండాయో? నా చేతులు కూడా చాలా బాగా పండాయి. నా చేతులు చూసారా? లక్ష్మి ఇంకా రాలేదేంటి? ఆ గోరింటాకు నేనే పంపించానని అరుంధతికి తెలిసిపోయిందా?
అమ్మా ఏం జరిగిందో ఏంటో అని టెన్షన్ పడే బదులు ఓసారి లక్ష్మికి ఫోన్ చేయొచ్చు కదా. అమ్మో ఇంకేమైనా ఉందా? లక్ష్మి అరుంధతి ముందే ఉండుంటే, అలాంటప్పుడు నేను ఫోన్ చేస్తే ఇంకేముంది, నువ్వెళ్ళి ఆ మహాతల్లి ప్రాణం తీసే పన్నాగం పన్నావని పెద్ద రాద్ధాంతం చేస్తుంది. పిన్ని నువ్వు నన్నింకా కంగారు పెట్టకు. కృష్ణమ్మ, వచ్చేసావా లక్ష్మి? ఎంత పని చేశారమ్మా! ఈ డబ్బా మీద మీ పేరు చూసేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయమ్మా. అదే లక్ష్మి, నేను చూసుకోకుండా నా పేరున్న డబ్బాలో గోరింటాకు వేసి ఇచ్చేశాను. వాళ్ళ పేరు చూసేసరికి నా గుండాగిపోయినంత పనైపోయిందమ్మా. ఏంటి ఆ బాక్స్ మీద పేరు చూసేసిందా? ఆ మరి డబ్బా పైన పేరుంటే కనపడకుండా ఉంటుందా? కనబడితే చూడకుండా ఉంటుందా? చూశాక అరుంధతి దీన్నేమందో అది చెప్పు. గోరింటాకు పెట్టుకుందమ్మా. అంటే ఆ ముచ్చుమొహంది కృష్ణమ్మ పేరు చూసి కూడా గోరింటాకు పెట్టుకుందా? పిన్ని ఇంత కంగారులో కూడా ఆవిడ్నేమి అనకూడదా? నువ్వు చెప్పు లక్ష్మి. మీ పేరు చూసింది అరుంధతమ్మ గారు కాదమ్మా, రేఖా గారు. రేఖ చూసింది, చూసి గొడవ చేయకుండా ఊరుకుందా? గొడవ చేయాలంటే ఆవిడికి తెలుగు చదవడం రావాలి కదమ్మా. వాళ్ళివ్వరికి తెలుగు చదవటం రాయటం రాదనుకుంటా కదా. అరుంధతమ్మ గారికి వచ్చంట, కానీ ఆవిడ చదవలేదు. డబ్బా తీసుకుని వాళ్ళ అమ్మాయికి గోరింటాకు పెట్టారు. తర్వాత ఆవిడ కూడా పెట్టుకున్నారు. తీసుకోండమ్మా. నిజంగా అరుంధతి గోరింటాకు పెట్టుకుందమ్మా. మీకు నమ్మకం కలగదని నాకు తెలుసమ్మా. అందుకే ఫోన్లో వీడియో తీసుకొచ్చాను. అరుంధతి మొహంలో ఆనందం చూసావా? ఆ ఆనందంలో తన మొహం చందమామలా ఎలా వెలిగిపోతుందో. ఈ ఆనందమే తనకి జీవితాంతం ఉండాలని ఆశపడి నా తమ్ముణ్ణి అరుంధతికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాను. కానీ వాడు నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. అరుంధతి మొహంలో ఆనందాన్ని మాయం చేశాడు. తన్నొక అరుదైన విషయంగా మార్చేశాడు. నన్ను క్షమించు కృష్ణమ్మ, వాడి వల్ల నువ్విలా. వద్దు పిన్ని, నువ్విప్పుడు బాధపడద్దు. నువ్విప్పుడు బాధపడ్డానికి నేనిప్పుడు బాధలో లేను, సంతోషంలో ఉన్నాను. ఎప్పటినుంచో అరుంధతి కళ్ళల్లో చూడాలనుకుంటున్న ఆనందాన్ని ఇన్నాళ్ళకి చూశాను. లక్ష్మి, నాకెంత ఆనందాన్నిచ్చావే, ఎంత మంచి పనిచేశావు. నీ వల్ల నా కల తీరినట్టుగా ఉంది, నా కడుపు నిండిపోయింది. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇందులో నేను చేసిందేముందమ్మా? మీ మంచితనానికి అంతా మంచే జరుగుతుంది.
నువ్వు తీసుకెళ్ళకపోతే గోరింటాకు మా చేతుల మీద మాత్రమే పండేది. అరుంధతి సంతోషం మా కళ్ళారా చూసే అదృష్టం దక్కేది కాదు. సరేనమ్మా నేను వెళ్తాను. లేదు లేదు, ఉండు, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో ఈ చీర తీసుకో. అయ్యో ఇవన్నీ ఎందుకమ్మా? ఎంతో బాధలో ఉన్న నాకు ఇంత ఆనందాన్నిచ్చావు. నీకు ఈ చీరివ్వటం కూడా తక్కువే. తీసుకో లక్ష్మి. సరేనమ్మా వెళ్ళొస్తాను. మంచిది. అమ్మా, నీ మొహంలో ఎంత ఆనందం కనిపిస్తుందో తెలుసా? ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటే అరుంధతికి మనమంటే ఉన్న కోపం పోవాలి. కళ్యాణి మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. ఇప్పుడు దానికి ఆపరేషన్ చెయ్యాలంటే 25 లక్షలు కావాలి కదా. అదే పిన్ని, ఇప్పుడంత డబ్బు ఎలా సంపాదించాలన్నదే మన ముందున్న సమస్య. కళ్యాణి యొక్క ఆపరేషన్ కోసం నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇవి నా పేరు మీదున్న 2 ఎకరాల పొలం తాలూకు పత్రాలు. అంటే ఇప్పుడు పొలం అమ్మేద్దామా? అవును. కృష్ణ తులసి పొలం అమ్మకూడదు. మరేం చేయాలి? అలాగే. ఇదా నీ ఆలోచన? చాలా బాగుందమ్మా. ఇంకా కృష్ణ తులసి ఫ్యామిలీ పడే బాధని మనం ప్రతిరోజు చూడొచ్చు.